ఎన్టీఆర్ పేరు టచ్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం తలకిందులైపోయింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి ఉండేది, దాన్ని పేరు మార్చేసి జగనన్న యూనివర్సిటీలు అంటాడు, రాజన్న యూనివర్సిటీలు అంటాడు, రకరకాలుగా పేర్లు మార్చుకొని ఎన్టీఆర్ యూనివర్సిటీ పేర్లని తీశాడు. ఎన్టీఆర్ పేరు కనపడినవన్నీ మార్పులు చేర్పులు చేశాడు. సో పేరు టచ్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం తలకిందులైపోయి 11 సీట్లకి పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఉదాహరణగా తీసుకోండి. ఎందుకు చెప్తున్నా బాగా అబ్జర్వేషన్ చేయండి. ప్రస్తుతం హైదరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా చేజేతులారా వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని సర్వనాశనం చేసుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ ఉంది. ఆ ఎన్టీఆర్ ఘాట్ని మొత్తం తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఎవరు మాట్లాడుతున్నారంటే అక్కడ వైసీపీ కోవర్ట్లు, వాళ్ళు ఎవరు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరైతే రాజగోపాల్ రెడ్డి సంథింగ్ అతను ఈ ఖమ్మాన్ని సంబంధించి అటు సైడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళే, రాజశేఖర రెడ్డి హయాంలో వీళ్ళు పనిచేసిన వాళ్ళే, ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. చాలా బిజినెస్ విషయాల్లో ఈ రాజగోపాల్ రెడ్డికి కొన్ని పరిశ్రమలు అప్పచెప్పడం, వాటి మీద సంపాదించడం, ఈ వైసీపీ కోవట్టుకున్నటువంటి ఇతను కాంగ్రెస్ పార్టీలో చేరడం. సో ఒక రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనిషి. వీళ్ళ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలని మర్చిపోయారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏం జరుగుతుందంటే ఈ తెలంగాణలో ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ని అంతా ధ్వంసం చేసేయడమో లేదంటే పడేసేయడమో అవన్నీ తీసేసి అక్కడ అసెంబ్లీని కట్టాలని చెప్పి కంకణం కట్టుకుని కూర్చున్నారు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వేషన్ చేయాల్సింది రెండు విషయాల్లో అక్కడ ఆగేది మనం. వాళ్ళు తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి డి అంటే చూసుకోవచ్చు, అది నెక్స్ట్ విషయం. ఇక్కడ రెండు మనుషులను చూసి, ఇద్దరు మనుషులను చూసి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం సైలెంట్గా ఉంటుంది. అదేంటో కాదు, ఒకటి రేవంత్ రెడ్డి గారు, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, 2 సీతక్క. వీళ్ళిద్దరిని చూసే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా సైలెంట్గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి, తనకంటూ ఒక రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ద్రోహం తలపెట్టే విధంగా రేవంత్ రెడ్డి ఎంత ఘాతుకానికి పాల్పడ్డో అది బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం రాజకీయ ఓనమాలు నేర్పించినటువంటి సీనియర్ నందమూరి తారక రామారావు గారి యొక్క సమాధి జోలికి ఎవరు ఇంత దుస్సాహసాలు పాల్పడరు. ఆయన రాజకీయ భవిష్యత్తుతో ఈ రోజున అనేక మంది ఈ రోజున రాజకీయ ఓనమాలు నేర్చుకొని రాజకీయాల్లో ఉంటూ ఆయన పేరును ప్రఖ్యాతులు తీసుకొస్తూ అనేక మందికి సేవ చేస్తూ ప్రజలకు అండగా ఉన్నారు అంటే ఆనాడు స్వర్గీయశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రాజకీయ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాలకు అనుగుణంగా ఈ రోజున అందరూ పనిచేస్తూ ఉన్నారు. సో అంతటి మహానుభావుడి యొక్క సమాధి జోలికి వెళ్ళాలంటే ఎవరికి మనసొప్పదు. ఇలాంటి అన్నం తినేవాడికి ఇలాంటి ఆలోచనలు, గడ్డి తినేవాడికి ఇంకా కాస్త చెప్పాలంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి దుస్సాహసాలు పాల్పడాలని చెప్పి ఆలోచనలు వస్తాయి. సో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరు కనపడినా, ఎన్టీఆర్ విగ్రహాలు కనపడినా ధ్వంసాలు చేస్తూ పేర్లు మార్చుకుంటూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలుగు తమ్ముళ్ళు టీడీపీ పార్టీయే కానీ జనసేన పార్టీయే కానీ గట్టి గుణపాఠం చెప్తే 11 సీట్లు పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించే విధానం చాలా తప్పది. ఇక్కడ రాజకీయాల పరంగా కొంతమంది మాట్లాడ తప్ప రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ విషయాలు అయితే వచ్చినట్టు అఫీషియల్గా కానీ అన్అఫీషియల్ కానీ ఎక్కడ ఇలాంటి ఆలోచనలు రాలేదు, ఎవరి దగ్గర నుంచి కూడా రాలా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్ బాగా అత్యంత సన్నిహితులు, ప్రాణ స్నేహితులు లెక్క ఉంటారు. సో వీళ్ళందరి యొక్క రాజకీయ కక్ష ద్వారా ఇలాంటి ధోరణికి పాల్పడుతున్నారంటూ ఒక రకంగా ఆలోచించవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే కనుక ఈసారి చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు 75 లక్షల సభ్యత్వాన్ని కలిగి ఉంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పెట్టారో దాంట్లో సుమారు ఇప్పుడు 75 లక్షల పైచిలుకులు నమోదు కార్యక్రమాలు జరిగాయి. ఒక్కసారి తెలుగు తమ్ముళ్ళ యొక్క ఆవేశాన్ని ఒకసారి ఆలోచించండి. ఎన్టీఆర్ ఘాట్ జోలికి కనుక వస్తే కుటుంబ సభ్యులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో కాస్త పక్కన పెడితే ఆయన్ని అభిమానించే అభిమానులే కానీ, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళే కానీ, అభిమానులే కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంత
ఎంత రకంగా ముందుకెళ్తారో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, ఒకసారి ఊహించుకోండి. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, ఒక 100 మంది నడుచుకుంటా వస్తే ఒక రకంగా ఉంటుంది, అదే ఒక 100 మంది పరిగెట్టుకుంటూ వస్తే ఒక రకంగా ఉంటుంది, అదే 100 మంది గన్లు పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తే జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించుకోండి అంటూ బిజినెస్ మ్యాన్లో డైలాగ్ చెప్తాడు మహేష్ బాబు గారు. సో ఒక్కసారి మీరు కూడా ఊహించుకోండి, ఒక్కవేళ ఎన్టీఆర్ ఘాట్ జోలికి కనుక మీరు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో నుండి తెలంగాణ రావడానికి మా ఉంటే ఒక 3-4 గంటలు, 4 గంటలు, 4 గంటల్లో హైదరాబాద్ రావడం పెద్ద విశేషమేం కాదు. ఇప్పటికైనా ఎలాంటి దుస్సాహసాలు పాల్పడొద్దు. 2 రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసుకోవాలి. ఒకరికంటే ఒకరు అవసరాల కోసం ఉపయోగపడాలి. ఏది అవసరం ఉన్నా తీర్చుకోవాలి. ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చుకోవాలి, చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక సమూహంతో పనిచేసే నాయకులే. ఆయన సమర్థవంతమైన నాయకుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడే. సో వీళ్ళతో మనం పనులు చేయించుకోవాలి. మనకు రావాల్సినటువంటి రాయితీలే కానీ మనకు ఏదైతే పథకాలు ఇస్తారో ఆ పథకాలు నెరవేర్చుకోవాలి. అంతే తప్ప ఉన్నవి పడగొట్టేద్దాం, కొత్తవి నిర్మించేసుకుందాం, చేసేద్దాం అంటే రాబోయే రోజుల్లో గట్టి పరిణామాలు ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తులకు సంబంధించినటువంటి విగ్రహాలు జోలికి వచ్చినా, సమాధుల జోలికి వచ్చినా, లేదంటే ఏదైనా పేర్లు పెట్టినటువంటి ఆ పేర్లు మార్చాలని చెప్పి ప్రయత్నాలు చేసినా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా తీసుకోండి. పేరు మార్చినందుకు మీకు ముందుగానే చెప్పా, పేరు మార్చినందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం ఏమైందో ఒకసారి చూసుకుంటే తెలంగాణలో ఎన్టీఆర్ పేరు కూడా ఎత్తరు. ఆయన సమాజ్ జోలికి వెళ్ళారు కదా, ఇప్పుడు కనీసం ఆ పేరు కూడా ఎత్తరు. ఎవరు రాయను, ఆయన పేరు మార్చినందుకే రాజకీయాలు తలకిందులు అయిపోయినారా బాబు, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండే ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే రేపొద్దున మనం ఎన్టీఆర్ రేపు ఎన్నికల్లో మనం పోటీ చేస్తామా, పోటీ చేసినా మనకి డిపాజిట్లు కూడా వస్తాయని చెప్పి ఆలోచన మీకు రావాలి. సో ఇప్పటికైనా ఆలోచించి తీసుకుని నిర్ణయం తీసుకోండి తప్ప ఇలాంటి ఒకడో ఇద్దరు ఏదో చెప్పేసారని చెప్పి ఆ ప్రకారం కనుక ముందుకెళ్ళిపోతే గట్టి పరిణామాలు ఎదుర్కొంటారు.